హాయ్ హలో ఎలా ఉన్నారు? బిర్యానీ ఆకు చెట్టు అండి వేసాము. ఇది సెకండ్ ఇయర్. ఆకు చాలా బాగా ఉపయోగపడుతుంది మాకు. లోగడ కోసేసి వేసవకాలం అప్పుడు పాపకి ఇచ్చాను కొన్ని. ఇప్పుడు అలాగే స్టోరేజ్ చేసుకోవడానికి బట్టి చీకట్లో వెళ్ళి ఆకులు కొయ్యలేము కదా. అలాగే మా పాప డిఐవై చేసిందండి ఐస్ క్రీమ్ పుల్లలతో. చాలా బాగుంది కదా. మీనింగ్ చూసారా? మీకు అందరు నచ్చితే కనుక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బిర్యానీ ఆకులు కోసానండి ఇందాక స్టోరేజ్ చేసుకోవడానికి. మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి చీకట్లో వెళ్ళి కోసుకురాలేం కదా చెట్టు కాడికి వెళ్ళి. అందుకని చెట్టు ఆకులు కోసేసుకుని ఒక 2-3 సార్లు క్లీన్ చేస్తే కూడా ఇప్పుడు మంచి వాటర్లో వేస్తున్నాను. ఇలా క్లీన్ చేసుకుంటే ఆకులు ఎప్పుడు కొంచెం నీట్గా ఉంటుంది. మన డబ్బాలో తీసేసుకుని వెంటనే అలా వేసేసుకోవచ్చు. కర్రీస్లో కానీ బిర్యానీలో కానీ వేసుకోవచ్చు. ఈ ఆకులు చలవ కదండి. అదే కాకుండా మన దోమలకి పొగ కూడా ఇవి 2 ఆకులు కొంచెం ముద్దతి కప్పారు 4 యాపాకులు కలిపి అంటించినట్టయితే ఆ పొగ వల్ల దోమలు చచ్చిపోతాయి. బిర్యానీ ఆకు చలవండి. వేడి చేసిన వాళ్ళు కూడా మన పొద్దున్నే గ్రీన్ టీ టైప్లోని ఈ ఆకులను చింపేసేసి కషాయం కాసుకుని పటికబలు వేసి తాగొచ్చు. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.